వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నారవారిపల్లెలో సకుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి ఆటపాటలు తిలకించిన చంద్రబాబు కుటుంబం. తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకుంటూ ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తున్న సీఎం. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి సాకి శైలజనాథ్ ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో పూజలు జరిపించిన వేద పండితులు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా సంక్రాంతి పండుగకు విచ్చేశారు. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబంతో సహా పాల్గొన్నారు. తనపై ఉన్న కేసులను కొట్టివేయించకుండా ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తున్నారని చంద్రబాబుపై మాజీ మంత్రి సాకి శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం వచ్చిందని భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అనబడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సాగిస్తున్న పరిపాలన కేవలం తన స్వప్రయోజనాల్ని కాపాడుకుంటూ, అట్లాగే ఎంత నేరం చేసినా సరే, లేక ఎంత దందాలు చేసినా సరే తమ పార్టీలో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ ఈ పరిపాలన సాగుతూ ఉంది. ఇది అందరికీ అర్థమైన విషయం. మన అనంతపురంలో కూడా వారానికి ఒక ల్యాండ్ స్కామ్ కనపడుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమని మాట్లాడితే ముఖ్య ప్రజాప్రతినిధి బెదిరించారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అధికారులు చూస్తూ ఊరికే ఉంటారు. అదే కోవలో అనేక సంఘటనలు జరిగాయి.
మిత్రులారా, వీటన్నిటినీ మించిన ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిపాలనలో ఉన్న ముఖ్యమంత్రి తనపై ఉన్న ఆరోపణల్ని, తనపై ఫైల్ చేయబడ్డ కేసుల్ని వాటిని మూసివేయించే కార్యక్రమం, వాటిని ఎత్తివేసి తనకు తానే కితాబిచ్చుకుని తన కాళ్ళకు తానే దండం పెట్టుకుని చిరంజీవాని అతనే జీవించుకున్నట్లు నేను చాలా పులుగడిగిన ముత్యాన్ని అని చెప్పే ప్రయత్నాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఉంటారే పొండరు, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం. రాయలసీమ అభివృద్ధికి శిఖండిలా జగన్ అడ్డుపడుతున్నాడని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చుపెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నానో వారికి విద్వేషాలే పెట్టుబడి, విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క డిఎన్ఏ. విద్వేషాన్నే పెట్టుబడిగా పెడుతూ స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావిస్తూ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు. ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నానో, ఎటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ, ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క నైజం ఏమిటి అన్నది ఇప్పటికే చాలామందికి తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఏదైతే మరి ఇరిగేషన్కి సంబంధించి నీటిపారుదల ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని అన్నారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ సంక్రాంతి పండుగలు కూడా చేసుకునేటువంటి ఏముంటుందని స్వేచ్ఛ లేదు. అటు వేసిపెట్టే వైఎస్ఆర్సీపీ నాయకులు పని బాట లేకుండా ఈరోజు అవసరం ఉంటాయా? నేను రావడం ఎందుకు, వాళ్ళు దేనికోసం, ఏ కాజు కోసం వచ్చి ఇక్కడ మాట్లాడారు, విషయం చెప్పాలి కదా. దీనికోసం మేము వచ్చామని ఏం లేదు, ఊరికే వస్తారు మాట్లాడితే మా నాయకుడు, మా సీనియర్ నాయకుడు చంద్రమోహన్ పైన, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు తప్ప ఇంకోటి చేసే పరిస్థితి మేము తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో మీకు తెలుసు ఇరిగేషన్ గురించి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత విషయం తెలిసినటువంటి ఏకైక నాయకుడు మా చంద్రమోహన్ అని మేము గర్వంగా చెప్తాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మేము కూడా కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు, ఆ అవతలలో కూడా అసలు పూర్తిగా లేదు. కానీ కావాలని సబ్జెక్టు మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దలు ఆయనకి తెలియజేస్తున్నా గోవర్ధన్ రెడ్డి గారికి. అట్లాగే స్థాయిని బట్టి మాట్లాడండి. మీరేందా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఎవరికుందా? నేను కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఉందా? స్థాయి ఉందా మీకు? మీరంతా దొంగలు, కూనీకోరులు. మీరు చంద్రబాబు నాయుడు గారు మోకాల మీద ఒక్క ఇంటికి కూడా పేకలేనటువంటి పరిస్థితి మీది. మీరు మాట్లాడతారా మా చంద్రబాబు నాయుడు గురించి? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్, ఈరోజు బ్రహ్మాండమైన ప్రజల్లో ఆదరణ పొందిన గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ,
అలాగే మా మోడీ గారు కానీ ఈరోజు కష్టపడి పనులు చేస్తున్నాం. అది మీకు ఒప్పక చేతకాక ఏదో ఒకటి అంటే ఏదో మొన్న మిడిల్ కాలేజీ అన్నారు, అప్పుడు ఆపలా పోలీసు వాళ్ళు, ఎందుకు ఆపలేదు నాకు అర్థం కదా. మళ్ళీ ధర్నాలు చేసి ఆపరు పోలీసు వాళ్ళని. గతంలో మమ్మల్ని మాత్రం మేము బయటకు వస్తే మా ఇళ్ళ ముందు 3 పోలీసు జీపులు ఒక బస్సు ఉండేది, గేటు కూడా దాటలేకుండా. ఆ పని చేస్తున్నారని చెప్పి మా నాయకుడు తెలియజేస్తున్నారు. అది మనం చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు వచ్చే విడిగా ఎస్పెషల్ నెల్లూరు జిల్లాలో వాళ్ళు ఇష్ట ప్రకారంగా పిచ్చి కుక్కలాగా పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా ఫోన్లో వేసి శిక్షించే తప్ప వాళ్ళకి పిచ్చి ముదరదని చెప్పి మా నాయకుడు రవిచంద్ర గారికి అన్నకి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఊరికే మనం తెలుగుదేశం పార్టీ మాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము పోతున్నామంటే కుదరదు. అది ఒప్పుకోరు. ఎందుకంటే అవతల వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం చూపించారు మనకేందో. మనం అంత మరీ పోకుండా కొద్దిగా చూపించకుండా పోతే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి భవిష్యత్తులో. ఇప్పుడే 19 నెలలు అయిపోయింది, ఇంకా మనకు మహా అంటే ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్టే వదిలేమంటే మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు, మన నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంత అన్యాయం అంటే పుట్టినరోజు ఆ నాయకుడు పుట్టినరోజు జరుగుతుంటే పొట్టేలు పోసి రక్తంతో తిప్పుతారా, కత్తులతో కేక్ కట్ చేస్తారంటే బర్త్డే వేడికి జెండా చేసుకుంటామా మనం, చిన్న దాంతో ప్లాస్టిక్ కత్తితో కోసుకుంటాం. ఎంత అన్యాయం చూడండి. ఏంది మీరు ఏం చేయాలని? మీకు 3 రాజ్యాలను తప్ప రాజధాని వద్దు అంటాడు. అంటే మనం ఏం చేస్తే వాళ్ళకి అది ఇష్టపడడం. ఆయన వద్దంటాడు, సద్దల రామకృష్ణ రెడ్డి మేము వ్యతిరేకం కాదు రాజధానికి అంటాడు. ఏందో అర్థం కాంట. అంటే మీ నాయకుడికి ఏమైందో ఒకసారి చూపించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్న వచ్చినప్పుడు నాయకులు తెలియజేస్తున్నాయా, మీ భోగాతాలు తెలుసు, మీరు అందరూ కూడా ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు వచ్చి చెప్తే వినేటువంటి అమాయకులు కాదు మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసి మీరేదో పెద్ద నిజాయితీ పరులుగా ఏమి తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గురించి నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరేందా ఆనం రామనాయుడు గురించి మాట్లాడే స్థాయి మీకు ఏడదే? మా మంత్రులు ఒకసారి చూసి ఎట్టుంటారో, మా మంత్రులు గతంలో ఉన్న మంత్రులు ఒకసారి చూసుకోండి. ఆనం రామనాయుడు గారు, నారాయణ ఈరోజు కూడా 24 hours పని పని పని, ఇంకేమీ లేదు ఆయనకి. ఒకటే పని, రాజధాని కట్టాలా, ఎట్ట కట్టాలా, ఏ విధంగా కట్టాలా. గతంలో మా చంద్రమోహన్ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మాట్లాడే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు మా చంద్రమోహన్ అన్న. మా చంద్రమోహన్ గురించి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ప్రజలు క్షమించడం అనుకున్నారేమో. ఎందుకు వీళ్ళు ఓడించారు మొన్న? ఎన్ని చూసినా ప్రజలు అనుకున్నారేమో మాడేసి నికిలికిలు నవ్వులు అవ్వడం, ఏదేదో మాట్లాడడం, ఇది మంచి పద్ధతి కాదు. మాకు కూడా మా నాయకులు అనుమతిస్తే ఇంకా కూడా ఎక్కువ మాట్లాడతాం. మేము కూడా మాకు కూడా వచ్చు, పూర్తి వచ్చు, ఏమంత మంచి వాళ్ళేం కాదు. మా నాయకులు మమ్మల్ని అంతా కట్టడి చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఏమవుద్ది, వాళ్ళకి ఏమైంది, మాకేమవుద్ది, మేము రెడీ దేనికన్నా కానీ. కాబట్టి దయచేసి నేను కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తున్నా, మా జిల్లా నాయకులు నమస్కారం తెలియజేస్తున్నాం. మమ్మల్ని కూడా వదలండి, మేము కూడా పోతాం, ఎంత దూరమైనా పోతాం, అయితే అయింది తేల్చుకుంటాం మేము కూడా. కాబట్టి దయచేసి నేను పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. మీరే చూస్తున్నారు, మా ప్రెస్ మీట్ చూస్తున్నారు, మా నాయకులు ప్రెస్ మీట్ చూస్తున్నారు, వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్ చెప్తున్నారు చూస్తున్నారు. మీరు ఒకసారి మాకు వాళ్ళకున్న తేడాని గమనించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు, బూతులు తప్ప ఇంకో మాట్లాడదు. నరికేస్తారంట, చంపేస్తారంట, రప్పు అంట, మెడ అంట, ఎట్టంట. ఏందా ఇది? ఏమి రాజకీయాలు ఇంకేమన్నా ఇది పదార్థ కదా. కాబట్టి రాజకీయాలకి విలువ లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేవాడు ప్రజలు. ఈరోజు వాళ్ళ దయ వల్ల రాజకీయ నాయకులు అంటే గౌరవం పోయి వాళ్ళు వేరే విధంగా అనుకునేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఈ గోష్ట మా అందరి ఇళ్లలో గోష్ట, మీ అందరి ఇళ్లలో గోష్ట, సంక్రాంతి పండుగ కూడా చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవాన్ని గడిస్తా ఈ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితికి దయదలిచినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ తెలియజేస్తున్నా. ఇలాంటి పనులు చేయొద్దని మీరు మాత్రం ప్రశాంతంగా పండుగ చేసుకుంటున్నారు, మేము మాత్రం ఇటు కూర్చొని ప్రెస్ మీట్లు మీరు కూడా మా కోసం మీరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మా అందరి గోష్ట తగలుతుంది, మళ్ళీ కూడా గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నారావారిపల్లె తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మీరు
వీళ్ళు కలుస్తారు, వీళ్ళు మీట్ అవుతారు. మీరు వెనకాల బాబు కొంచెం రాయలసీమలో తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరుపై సిపిఐ నిరసన తెలిపింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు నంద్యాల సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా పార్టీ కార్యదర్శి కమ్మి రంగనాయుడు, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి బావ ఫక్రుద్దీన్, ఇతర జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుల నాయకత్వంలో 3 రోజుల పాటు మరి ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించుకుంటూ నంద్యాల పట్టణానికి ఈ జాతర చేరడం జరిగింది. జనవరి 18వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్సవాల భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుండి పార్టీ సిపిఐ జాతీయ నాయకులు దాదాపు 50-60 దేశాల నుంచి, విదేశాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు ఈ దేశంలో దేశ స్వాతంత్ర పోరాటం సందర్భంగానే జాతీయ ఉద్యమంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి ఈ దేశంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సందర్భంగా మొట్టమొదటిగా ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి మొట్టమొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీదే. మరి అనేక కుట్ర కేసులను, అనేక నిర్బంధాలను ఎదుర్కొని భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది. ఆ తర్వాత స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ దేశంలో ఒక దోపిడీ లేని సోషలిస్టు సమాజం కావాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో, దున్నేవాడికే భూమి నినాదంతో, అదేవిధంగా అడ్డరానితనానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడల్ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా, ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నైజాం నవాబుకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని నిర్వహించి వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ప్రాణాలను అర్పించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పల్లకి మోసేటువంటి బోయిలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఆనాడు క్షమాపణ పెట్టి ఈ దేశంలో
బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా రాసించినటువంటి చరిత్ర వారికి ఉంది. అలాంటి వారి యొక్క పరిపాలనలో ఈరోజు ఈ దేశంలో మత ఉన్మాదం పెరిగిపోతా ఉంది, మత విద్వేషాలు పెరిగిపోతా ఉన్నాయి. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వాగ్దానం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. Social media is strictly prohibited. వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయటం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ భక్తர்களுக்கு அறிவிப்பு. తిరుమలயில் media is strictly prohibited. Legal action will be taken against the violators. ఓం నమో వెంకటేశాయ. On social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in objectionable reels and posting them on social. తిరుమల తిరుపతిలో శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ వేదయుక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గరుడని మీదటి ఘనుడితడు సిరులందరికి నీచే చెలువిదడు. గరుడని మీదటి ఘనుడితడు సిరులిందరికి నీచే చెలువిదడు. తిరువెంకటనగము దేవుడితాడు. తిరువెంకటనగము దేవుడితాడు. తిరువెంకటనగము దేవుడితాడు. పరమ పదమునకు ప్రభువితడు. తిరువెంకటనగము దేవుడితాడు. పరమ పదమునకు ప్రభువితడు. విభవముల అతడిదడు. కన్నులు వేవేలు గలగనుడిదడు. అన్ని విభవముల అతడిదడు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.